బ్రహ్మయుగం ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భారతన్, డైరెక్టర్ బై రాహుల్ సదాశివన్. ఇది బేసిక్ గా కోలీవుడ్ మూవీ కాబట్టి వీళ్ళంతా కోలీవుడ్ యాక్టర్స్, వీళ్ళ నేమ్స్ ఇలానే ఉంటాయి. బట్ తెలుగు లాంగ్వేజ్ లో మూవీ ప్రజెంట్ అవైలబుల్ గా ఉంది, ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎందుకు ఇలా చెప్తున్నానన్న విషయాన్ని ఇండెప్త్ రివ్యూలో చూద్దాం. ఇక ఎక్కువ సోది లేకుండా రివ్యూలోకి ఫటాఫట్ వెళ్ళిపోదాం. మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక మాంత్రికుడు, ఆ మాంత్రికుడు చేతుల్లో బంధింపబడ్డ ఇద్దరు వ్యక్తులు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, దేవన్ తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ ఉండగా అనుకోకుండా ఒక పాడుపడ్డ బంగ్లాలోకి వెళ్తాడు. అసలు ఆ బంగ్లాలో ఎవరెవరున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, దేవన్ ఆ బంగ్లా నుంచి ఎందుకు పారిపోవాలనుకుంటున్నాడు, ఇంతకి దేవన్ ఆ బంగ్లా నుంచి తప్పించుకున్నాడా లేదా అనే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. మూవీలో ప్లస్ పాయింట్స్, ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మమ్ముట్టి పాత్ర, ఆయన యాక్టింగ్. నెగిటివ్ షేడ్స్ లో సాగే క్యారెక్టర్ రోల్ కాబట్టి అద్భుతంగా నటించాడు. పర్టికులర్లీ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ లో మాత్రం తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆడియన్స్ కి థియేటర్ లోనే చుక్కలు చూపిస్తాడు. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సాగే కొన్ని యాక్షన్ సీన్స్, అలాగే ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లో మాత్రం మమ్ముట్టి యాక్టింగ్ పీక్స్ లో ఉంటుందంతే. ఇక డైరెక్టర్ రాహుల్ సదాశివన్ రాసుకున్న స్టోరీ కానీ, దాన్ని డిస్ప్లే చేసే విధానం కానీ చాలా బాగుంది, చాలా బాగా చూపించాడు. ఇక ఓవరాల్ గా ఈ మూవీలో ఎక్కువ క్యారెక్టర్స్ కూడా ఉండవు, తిప్పి కొడితే 4 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి అంతే. ఇక మూవీలో కనిపించే ప్రతి ఒక్కరు కూడా హిలేరియస్ గా యాక్టింగ్ చేశారు, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ మూవీ గురించి ఇంతలా ప్లస్ పాయింట్ చెప్పాను కదా, చూసిన నాకైనా 2-3 మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కి దూరంగా సాగే సినిమా కాబట్టి ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందా అనే పాయింట్ డౌట్ గా ఉంది నాకు. సెకండ్ వన్, చాలా లాజికల్ పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా చూపించిన డైరెక్టర్ కొన్నింటిని మాత్రం సింపుల్ గా వదిలేయడం. దీనికి తోడు మూవీలో సాగే బ్రహ్మయుగం అనే కాన్సెప్ట్ కూడా చాలా రెగ్యులర్ గా రొటీన్ గా సాగినట్టు అనిపిస్తుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, మూవీలో వచ్చే సాంగ్స్ అండ్ బీజిఎం చాలా బాగుంది. పర్టికులర్లీ బీజిఎం మాత్రం థియేటర్ లో చూస్తున్నంతసేపు వణికిస్తుంది. ఇక డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా కొత్తగా ఉంది. అడవిలో జరిగే స్టోరీ కాబట్టి ఏదో కొత్త సినిమా చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. మూవీలో యూజ్ చేసిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టే ఉన్నాయి. ఓవరాల్ గా మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఓకే గైస్, ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ మూవీని చూడాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో మీరు ఉన్నట్టయితే నా నుంచో సజెషన్, ఖచ్చితంగా చూడండి. ఏదో కొత్త సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది మీకైతే. ఇది గైస్ బ్రహ్మయుగం మూవీ రివ్యూ గనక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్